ఈనాడు ఇప్పుడు మీరు ఇక్కడ పైకప్పు మీద చేతితో వేసిన కేరళ స్టైల్ పెయింటింగ్ చూపించారు. అది కుంభమేళ ఎలా జరుగుతుందో వివరిస్తున్న చిత్రం. ఆ చిత్రంలో ఒక పవిత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒక ఒడ్డున యోగులు, సన్యాసులు, మరొక ఒడ్డున గృహస్థులు. ఇది చరిత్రలో కుంభమేళాను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. All our guests moving towards Dhyanalinga. మన అతిథులందరూ ధ్యానలింగం వైపుగా నడుస్తున్నారు. నేను ఇందాక తెలిపినట్లుగా ఈరోజు మనతో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన సతీమణి శ్రీ అమృత ఫడ్నవీస్, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి శ్రీ ఎల్ మురుగన్, తమిళనాడు మంత్రి శ్రీ ఎస్పి వేలుమణి, ప్రముఖులందరూ ఇప్పుడు ధ్యానలింగాన్ని చేరుకున్నారు. ఇప్పుడు మనం ధ్యానలింగ ఆలయం లోపల ఉన్నాము. ఇది ఎందరో జ్ఞానుల కళ సాకారం కావడం. ఇది 3 ఏళ్ల తీక్ష్ణమైన ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ తర్వాత సద్గురు ప్రతిష్ఠించారు. ఇందులో 7 చక్రాల శక్తిని శిఖరాగ్రస్థాయికి చేర్చి అవి సడలిపోకుండా ఒక ప్రక్రియ ద్వారా వాటిని నిలిపారు. ధ్యానలింగం జ్ఞానోదయానికి, ముక్తికి ఒక ద్వారం. ఇది మనం ఒక గురువు సమక్షంలో సాధన చేసే అవకాశాన్ని కల్పించినట్లుగా ఉంటుంది. ఇది ఎంతో మంది సాధకులకు ఎంతో అరుదైన అవకాశం కల్పిస్తుంది. గౌరవనీయులు రక్షణ మంత్రి, ఇతర ప్రముఖులు పంచభూత క్రియలో పాల్గొనబోతున్నారు. ఇది మానవ వ్యవస్థలోని పంచభూతాలను శుద్ధి చేసే క్రియ. ఈ ప్రక్రియ మొదలయ్యే ముందు వారు ధ్యానలింగానికి లింగ జ్యోతిని అర్పించబోతున్నారు. ధ్యానలింగానికి తామర పువ్వును కూడా వీరు అర్పిస్తారు. నీరు, అగ్ని కలయికతో రూపొందించిన ఈ జ్యోతి లింగ జ్యోతి. ఇది శుద్ధికి, కాంతికి చిహ్నం. మన ప్రముఖులు ధ్యానలింగం చుట్టూ పరిక్రమ చేస్తున్నారు.
The Dhyanalinga already has other guests seated within it. ఇంకా ఇతర ప్రముఖులు ధ్యానలింగంలో ఇప్పటికే కూర్చొని పంచభూత క్రియ కోసం వేచి ఉన్నారు. The Panchabhuta Kriya is a process of purifying. పంచభూత క్రియ అంటే మానవ వ్యవస్థలోని 5 మూలకాలను శుద్ధి చేయడం. దీనినే మనం యోగ శాస్త్రంలో భూత శుద్ధి అని కూడా అంటాము. ఈ క్రియ ప్రతి నెల ధ్యానలింగంలో శివరాత్రి రోజు జరుగుతుంది, అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజు. ఈ ప్రక్రియలో మనం ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. గౌరవనీయులు రక్షణ మంత్రి ధ్యానలింగానికి పంచభూత సమర్పణ చేస్తున్నారు. చిదానంద రూప శివ